ఫోన్ ట్యాపింగ్ అనేది క్షమించరాని నేరమన్నారు అడ్వకేట్ అరుణ్ కుమార్. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ విషయంపై గతంలో తాను కేసీఆర్పై పంచగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. లా ఆఫీసర్లు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయడంలో శ్రీపతి సంతోష్ కీలకమని ఆరోపించారు. అతని వల్లే జడ్జిల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నారు. అనతి కాలంలో ఆయన కోట్ల రూపాయలు కూడబెట్టారని ఆరోపించారు. సంతోష్ అక్రమ ఆస్తులపై ఏసీబీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిటీ ఎదుట హాజరయ్యారు అరుణ్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది రాజ్యాంగబద్ధంగా పౌరులకు భారత రాజ్యాంగం ఇచ్చిన ఒక షీల్డ్. ప్రైవేట్ లైఫ్ను ఎవరు కూడా ఇన్ఫ్రింజ్ చేయకూడదు, ఆటంకపరచకూడదు, వాళ్ళ రికార్డులను సీడీఆర్ల రూపంలో అబ్టైన్ చేయకూడదు అన్న విషయం. అది ఒక నేరం. అట్లా చేస్తే ప్రభుత్వ ఏజెన్సీలైనా సరే ఆ విధంగా చేసి వాటిని కేసులు పెట్టడానికి వాడుకుంటే మాత్రం అది క్షమించరాని నేరం, దేశద్రోహంతో సమానమైన నేరం అన్న విషయం తెలిసిందే. గతంలో నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అయింది. ఈ విషయంపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద A1గా చేస్తూ కేసును రిజిస్టర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది కొత్త పుంతలు తొక్కి ఈరోజు మనకందరికీ అర్థమైపోతుంది. వేల సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిపోయిన ఈ సందర్భంలో హైకోర్టులో కూడా లా ఆఫీసర్ల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడానికి ముఖ్య కారణమైన ఒక వ్యక్తి మీద నేను ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రణీత్ రావుతో పాటు అప్పట్లో నాతో పాటు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా, తర్వాత గవర్నమెంట్ ప్లీడర్గా ఉండి అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుకు అసిస్టెంట్గా ఉన్న శ్రీపతి సంతోష్ అనే వ్యక్తి హైకోర్టులో జరిగిన దారుణాలన్నింటికీ కారణం. ఆ వ్యక్తిని కూడా ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. లా ఆఫీసర్లు కావచ్చు, జడ్జిల ఫోన్లను ట్యాప్ చేయడానికి ఈ శ్రీపతి సంతోష్ అనే వ్యక్తి కారణం.